నేనొకటి చెప్తాను, మీరు ఊహించుకోండి. మీకు చాలా చాలా ఆకలవుతుంది. అప్పుడే వేడి వేడి అన్నం, మంచి కమ్మని పప్పు, దానిలోకి కొంచెం టమాటా పచ్చడి వేసి ప్లేట్‌లో పెట్టేసి మీ మమ్మీ ఇస్తే ఎంత ఇష్టంగా తింటారు. ఈరోజు నా సిచ్యువేషన్ కూడా అదే. యాక్చువల్‌గా థర్స్‌డే రోజైతే నేను మార్నింగ్ టిఫిన్ తినను. థర్స్‌డే నాకు సెంటిమెంట్ మీ అందరికీ తెలుసు. లేచి స్నానం చేసేసుకొని పూజ చేసుకునే వరకు అన్నం తినే టైం అయిపోతుంది. అప్పటి వరకు చాలా ఆకలేస్తుంది. సో మా మమ్మీ నా కోసం ఇది ప్రిపేర్ చేసి పెట్టారు. టమాటో పచ్చడి ఈ విధంగా చేస్తారని మా మమ్మీ చేసే వరకు నేను చూడలేదు. రియల్లీ చెప్తున్నాను. ఈ పచ్చడి ప్రాసెస్ అంతా 1 వీక్ జరిగింది. అదే మనం వెంటనే ప్రిపేర్ చేసుకునే టమాటో పచ్చడి అయితే 2 డేసే ఉంటుంది. దీనికి ప్రాసెస్ ఎక్కువ కాబట్టి ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ పచ్చడి కంప్లీట్ అయిపోయిన తర్వాత హమ్మయ్య అనుకున్నాను. ఇంకా మమ్మీ పోపు పెట్టేస్తున్నారు. మేము ఎక్కువ క్వాంటిటీలో పోపు పెట్టుకోమండి. మనకి ఎంత పచ్చడి కావాలో అంతే పచ్చడి పోపు పెట్టుకుంటాము. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక పోర్షన్ని ఇలానే పోపు పెట్టేస్తారు. ఈ పచ్చడి అయితే చాలా చాలా బాగుంది. కారం కారంగా, పుల్ల పుల్లగా, టేస్టీగా ఉంది. దోశల్లో కూడా మేము ఈ పచ్చడి యూస్ చేస్తున్నాము, సపరేట్గా చట్నీ ప్రిపేర్ చేసుకోకుండా. నాకు ఎక్కువగా ఆకలేసిన రోజు మమ్మీ డెలిషియస్గా కుక్ చేస్తారు. ఈ టమాటో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలన్న కంప్లీట్ వీడియోని కింద ట్యాగ్ చేస్తాను. ప్లీజ్ వాచ్ ఇట్. బాయ్.